ఏమైంది? తప్పిపోయిన 32,000 మంది ఏమయ్యారు? సిగాలి ప్రీతి ఇష్యూ ఏమైంది? ఇవన్నీ సమాధానం చెప్పరు. కానీ నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎక్కడెక్కడో గాలి తిరుగులు తిరుగుతున్నావు కాబట్టి నాయన అక్కడ గాలి తిరుగులు తిరక్కు, నీకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు, చాలా అత్యున్నతమైనటువంటి పదవి ఇచ్చారు కాబట్టి నువ్వు నీ రాష్ట్రంలో ఉండు, నీ నియోజకవర్గంలో నువ్వు పని చెయ్యి అని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం. అది మా రాష్ట్ర ప్రజల కోసం కాదు. ఆయన ఎక్కడ పోయి సినిమాలు చేసుకుంటే మాకేంది, చేయకపోతే మాకేంది, మాకు వచ్చిన నష్టం ఏముంది? మాకేం నష్టం లేదు. రాష్ట్ర ప్రజలకి నష్టం, నీకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి నష్టం. మరి ఆయన సెపరేట్ గా టార్గెట్ చేసి మరి ఎందుకు సార్ టార్గెట్ చేయాలి? దేనికి సార్ ఆయన టార్గెట్ చేయాలి? కాదండి ఆయన సినిమాలో నటిస్తే నటించకపోతే మాకెందుకు? మా సినిమా అంటే ఆయన సినిమాలో నటించడం కాదండి ఆయన సినిమాలో నటించడం మాకు నష్టం జరుగుతుంది అని అంటే మాకేం నష్టం? ఆయన సినిమాలో నటిస్తే ఏంది, నటించకపోతే ఏంది? ఆయన బుక్ ఆఫ్ రికార్డులను వెళ్తే ఏంది, వెళ్ళకపోతే రాష్ట్ర ప్రజలకి ఒక్క నిమిషం ఆగండి. మీరు డిబేట్ చేస్తున్నారేంటండి? కాదండి మీరు డిబేట్ చేస్తున్నారండి. నేను ఇక్కడ మాట్లాడినటువంటి అధికార ప్రతినిధులకి సమాధానం నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాది. మధ్యలో మీరు దూరిపోతారేంటి? ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళకి కంప్లీట్ చేయాలి కదా. నేను ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే టీడీపీ అధికార ప్రతినిధి అడ్డొచ్చాడు, ఇప్పుడు మీరు అడ్డొచ్చారు, కాసేపు ఆగితే ఆవిడ అడ్డొస్తుంది. మేము మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒక్క నిమిషం సార్, నా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్లన్నా చేయండి, సమాధానం చెప్తాను నేను. నా డిబేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నా టైం అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాల్సినటువంటి ఆగండి మీరు ఆగండి సార్ ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగండి మీరు ఆగితే వేసుకోండి మీరు కూడా కండువా సార్, మీరు కూడా కండువా వేసుకోండి సార్. ఇంకా సరిపోతుంది. ఇంతమంది మమ్మల్ని చేస్తుంటే మేమే సమాధానం చెప్పాలి. అదే కప్పుకోండి, మీరు కూడా కప్పుకోండి, సరిపోతుంది. అలే మరి లేకపోతే మీరు మాట్లాడకండి. అక్కడ మాట్లాడుతుంటే మీకెందుకు కోపం వస్తుంది? మీకెందుకు కోపం వస్తుంది సార్? కాదండి మీకెందుకు కోపం వస్తుంది? అన్ని కండువాలు కప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు. అన్ని కండువాల్సి కప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు, మేము కప్పుకోలేదు. అన్ని 4 కండువాలు కప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఇవాళ మేమేం చెప్తున్నాము అని అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల పక్షాన మీరున్నప్పుడు, మీకు పదవి ఇచ్చినప్పుడు మీరు ప్రమాణ స్వీకారం అనేది ఒకటి చేస్తారు. ప్రమాణ స్వీకారం అనేది ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా చేయాల్సినటువంటి థింగ్ ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారంలో ఏం చెప్తారయ్యా అంటే, మా స్వలాభాల కోసం కానీ, మా సొంత బిజినెస్లు కానీ, మా స్వార్థం కోసం కానీ మేము ఏమీ చేయకూడదు, ఎటువంటి బిజినెస్లో ఉండకూడదు, ఎటువంటి పనులు చేయకూడదు. ఇదన్నా పోనీ తెలుసా? ఇది లాలో ఉందన్న విషయం అన్న తెలుసా? తెలీదా? పోనీ అది చెప్పమనండి. మరి అలాంటప్పుడు మీరు ఒట్టేసి మీరు ప్రమాణం చేసి వచ్చినప్పుడు ఇంకా సినిమాలు అంటారేంటి? క్వశ్చన్ చూడండి, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విఆర్ వాళ్ళ పని ఏంటండి, ఎంఆర్ వాళ్ళ పని ఏంటండి? వాళ్ళు విధులు చేయాల్సినవి ఏంటి? వాళ్ళ అధికారులు ఎటువంటి పనులు చేయాలి? వాళ్ళు వెళ్ళి సినిమా లైన్లో టికెట్లు సరిగ్గా అమ్ముతున్నారా లేదా? 5 రూపాయల టికెట్లు అమ్మించడానికి మీ విఆర్ వాళ్ళని ఎందుకు లైన్ లో పెట్టించారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా కామెడీ ఏంటంటే, అదే మీకే సమాధానం చెప్తున్నాను సార్, మీకే చెప్తున్నాను. ఆగండి. చాలా కామెడీ ఏంటంటే, విఆర్ వాళ్ళు ఎంఆర్ వాళ్ళు కాదు, ఇవాళ వాళ్ళ నాయకుడు సినిమా చేశాడని ఎమ్మెల్యేలు మంత్రులు పోస్టర్లు పట్టుకొని ప్రమోషన్లు ఇచ్చారు. దీన్ని ఏమంటారు మరి? మీ నాయకుడు సినిమా యాడ్ చేస్తుంటే అరే జనాల కోసం వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్న దీనికోసం అడగరు. కానీ చేశారంటే కనిపించలేదా మొన్న ఏం సినిమాది? ఆ మల్లు కోసం ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి సినిమా ప్రమోషన్లు, సినిమా టికెట్లు చూడండి, వెళ్ళండి, కార్యకర్తలందరికీ ఫ్రీగా టికెట్లు ఇస్తే కూడా ఆడలేనటువంటి సినిమా అది. ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడైనా సినిమా కోసం ప్రమోట్ చేయమని అడిగినటువంటి థింగ్స్ ఉన్నాయా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ రోజు మీరు బయటకు వచ్చి చేయలేకపోయారు. కానీ ఇవాళ కాదండి, మీరు మీకు నచ్చిన ఆన్సర్ నా దగ్గర నుంచి రాబట్టాలంటే నేను చెప్పను. మీకు నచ్చినటువంటి ఆన్సర్ చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. మీకు నచ్చినటువంటి మిమ్మల్ని సాటిస్ఫై చేసేటువంటి ఆన్సర్ చెప్పడానికి నేను ఇక్కడ లేను. చేయాల్సిన అవసరం లేదండి. ప్రజలు గమనిస్తున్నారు, డెఫినెట్ గా గమనిస్తారు, 100% గమనిస్తారు. రైట్. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనం సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు,
మల్లేశ్వర్ గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా, మీరేమంటారు ప్లీజ్? సార్ అంత నాన్ సెన్స్ న్యూసెన్స్ తప్ప నాకేమీ అందులో ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏది కనిపించలేదండి. మళ్ళీ వాళ్ళ repeat దగ్గర చేసి సబ్జెక్ట్ చెప్పమంటారా ఉండదు, sister? అవతల వాళ్ళని సిస్టర్ మళ్ళీ రిపీట్ చేసి చెప్పమంటారా? నాన్ సెన్స్ న్యూసెన్స్ అన్నారు కదా, మాట్లాడినది పాప నిద్రపోయారా ఏంటి ప్యానెల్ లో? ఇంతసేపు మాట్లాడింది వినకుండా మాట్లాడతారు. ఒక్కదాని కూడా విలువైన పాయింట్ ఉండదు. ఇదే విలువైన పాయింట్ నీకు అర్థం అవ్వలేదని చెప్పు తల్లి, నీకు విలువైన పాయింట్ నీకు అర్థం అవ్వలేదని. కానీ నాన్ సెన్స్ న్యూసెన్స్ అనే మాట మాట్లాడావు కదా, దానికి సమాధానం చెప్తున్నాను నేను. దానికి న్యూసెన్స్ డిబేట్ సెన్స్ నీకు లేదు, డిబేట్ సెన్స్ మీకు లేదు. ఇప్పుడు దాకా వినలేదు మీరు, అసలు వినలేదు మీరు. నేనేం చెప్పానో వినలేదు. మీకు ఒక వాలిడ్ పాయింట్ కనిపించలేదు అని అంటే నేను చెప్పింది మీరు వినలేదని అర్థం. వినండి, వేరే వాళ్ళు మాట్లాడియండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకూడదని చెప్పి వీళ్ళు ఎంత ఎత్తున గొంతెత్తుతున్నారు ఈ రోజు. అదే 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్ లో ఆయన చూపించిన ఆస్తి ఎంతండి? 9 లక్షల రూపాయలు. సబ్జెక్ట్ మాట్లాడతల్లి అమ్మా, జనసేన అధికార ప్రతినిధి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ ఇవాళ ఏమి ఇచ్చారో అది మాట్లాడండి. అలా అయితే ఇంకా నేను చాలా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది 445 కోట్ల రూపాయలు. 2000 అత్యధిక సీఎంల లిస్ట్ వచ్చింది చూడలేదా అమ్మా అక్క? 2019లో 510 అత్యధిక సీఎంల లిస్టు, అత్యధిక దళితుల సీఎం లిస్ట్ వచ్చింది చూడలేదా మీరు? మరి ఆయన ఏం వ్యాపారాలు చేయకుండానే ఇన్ని ఆస్తులు కూడబెట్టారా? అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరి ఆయన బిజినెస్ చేసుకోవచ్చా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం వ్యాపారాలు చేయట్లేదు కదండి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి ఆయన వ్యాపారాలు ఏం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయట్లేదండి, ఆయన పేరునేమీ లేవు.